ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. సో ఈరోజు వ్లాగ్ యాక్చువల్లీ సాటర్డే వ్లాగ్ అనమాట. సో ఫ్రైడే మంచిగా మొదటి శుక్రవారం పూజ అయితే చేసేసుకున్నాను కదా. అండ్ ఆ నెక్స్ట్ డే పూజ మళ్ళీ చేసుకున్నాను అనమాట, శనివారం ఆ రోజు. సో చక్కగా పువ్వులు అవి కూడా పాతవి అన్నీ కూడా తీసేసి నీట్గా క్లీన్ చేసేసి ఇక్కడ గ్రేప్స్ పెట్టాను ప్రసాదం కింద. అండ్ దీపం పెట్టేసుకుని దండం పెట్టేసుకున్నాను. సింపుల్గా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ వ్లాగ్ వచ్చేసి నేను యాక్చువల్లీ మార్నింగ్ పూజ షూట్ చేశాను. ఇంకా తర్వాత బొటిక్లో ఇంకా కస్టమర్స్ రావడం ఇదంతా, నేను తర్వాత జ్యువెలరీ షాప్ షూట్ వీడియో ఒకటి చేశాను కదా, అది దానికి వెళ్ళిపోవడం ఇంకా మళ్ళీ మర్చిపోయాను. తర్వాత మధ్యాహ్నం లంచ్ చేసేసి మళ్ళీ వ్లాగ్ అయితే కంటిన్యూ చేశాను అనమాట. నేను ఇక్కడ వచ్చేసి ఫస్ట్ మీకు ఏం చూపిస్తున్నానంటే, ఇది మినియేచర్ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అనమాట. ఇప్పుడు మనకి శ్రావణ మాసం వస్తుంది కదా, కొంచెం యునిక్గా తాంబూలాలు ఇవ్వాలి అని అనుకుంటే ఇవి చాలా చాలా బాగున్నాయి అనమాట. నేనైతే ఇవి ఎక్కడ తీసుకున్నానో మీకు క్లియర్గా షేర్ చేస్తాను, డీటెయిల్స్ స్కిప్ చేయొద్దు. సో నేను బొటిక్ ఓపెనింగ్ అప్పుడు కూడా మినియేచర్స్వే తీసుకున్నాను అనమాట, ఎంసీ అని చెప్పి, మధుస్ కలెక్షన్ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్. సో అదేవిధంగా ఇవి కూడా నేను బుక్ చేశాను అనమాట. సో ఇవి తాంబూలాలు ఎంత బాగున్నాయి చూడండి, క్లియర్గా మీకు చూపిస్తాను నేను. సో ఇక్కడ వచ్చేసి ఇలా డిఫరెంట్ ప్లేట్స్ ఉన్నాయన్నమాట. ఈ మోడల్స్లో మనకి ఏమేమి వస్తాయి అంటే, తాంబూలాల్లో మీకు తెలుసు కదా, కొబ్బరికాయ, పళ్ళు, పువ్వులు, గాజులు, పసుపు కుంకుమ, డబ్బులు, ఇట్లాగ ఎంత క్యూట్గా ఉన్నాయంటే ఇవి నాకు చాలా చాలా బాగా నచ్చాయి. నేను శుక్రవారం పూజ చేసుకుంటాను కదా, వచ్చిన అమ్మవార్లకి అదే మహాలక్ష్మిలకి తాంబూలం ఇద్దామని చెప్పి డిసైడ్ అయ్యాను. కొంచెం యూనిక్గా గిఫ్ట్స్ ఇస్తే ఇలాంటివి ట్రై చేస్తే బాగుంటుంది కదా అని చెప్పి ఇవైతే నేను ఆన్లైన్లో ఆర్డర్ ప్లేస్ చేశాను. మీకు కూడా డీటెయిల్స్ కావాలంటే వాళ్ళ ఇన్స్టాగ్రామ్ డీటెయిల్స్ అండ్ ఆల్సో కాంటాక్ట్ నెంబర్ ఎవ్రీథింగ్ నేను పెడతాను, చెక్అవుట్ చేయండి. ఇదిగోండి, ఓపెన్ చేసిన తర్వాత ఇలా ఉంటుంది ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అనమాట. అంటే మీకు ఈ టైపే కాదు, ఎలాంటి మోడల్ చేయమన్నా, బేబీ షవర్, బర్త్డే అకేషన్, ఇట్లా ఏ థీమ్ అయినా కూడా చాలా బాగా చేస్తారనమాట. సో కొబ్బరికాయ, ఆకు, పళ్ళు, పువ్వులు, డబ్బులు, గాజులు, పసుపు కుంకుమ, భలే ఉంది కదా. కస్టమైజ్ యువర్ మెమొరీస్ అని చెప్పి కస్టమైజ్డ్ గిఫ్ట్స్, జ్యువెలరీ, రా మెటీరియల్స్, డెకరేషన్ ఐటమ్స్, మినియేచర్స్ అన్నీ రీజనబుల్ ప్రైజెస్లో, ఆన్లైన్ పేమెంట్ ఓన్లీ అనమాట. షిప్పింగ్ మొత్తం పాన్ ఇండియా. సో అను క్రియేషన్స్ అనమాట, చాలా బాగుంటుంది. నేను ఇదివరకు వీళ్ళ దగ్గర చాలా తీసుకున్నాను, మంచి క్వాలిటీ ఉంటే డెఫినెట్లీ మీరు ట్రై చేయండి, యునీక్ ఐటమ్స్ ఇవ్వాలి అని అనుకుంటే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా నేను ఇప్పుడైతే మంచిగా ఈరోజు సెల్ఫ్ ప్యాంపరింగ్ అనమాట. అంటే 2 months అయిపోతుంది నేను అస్సలు ఆ ఫేషియల్స్ కానీ, పెడిక్యూర్ కానీ, హెడ్ మసాజెస్ అస్సలు ఏమీ చేయించుకోవట్లేదు. ఫుల్ బిజీ అయిపోయాను స్టోర్ పెట్టిన తర్వాత. ఎందుకంటే పండగలు రావడం, అకేషన్స్కి స్టాక్ తెచ్చుకోవడానికి, ఇట్లా ఇంకా బిజీ షెడ్యూల్లో ఇంకా నేను అసలు కేర్ తీసుకోవడమే మర్చిపోయాను. ఈరోజు ఎలా అయినా సరే ఇంకా ఆఫ్టర్నూన్ అంతగా కస్టమర్స్ ఎవరు రారు కదా, సో లంచ్ చేసేసి ఇంకా ప్రశాంతంగా వెళ్దామని చెప్పి నేనైతే ఇప్పుడు వచ్చాను, జగదాంబ దగ్గర ఉన్న కింగ్ అండ్ క్వీన్ దగ్గరికి వచ్చాను అనమాట. సో ఇక్కడికి ఎందుకు రావడానికి రీజన్ ఏంటంటే, వీళ్ళ దగ్గర మంచి సర్వీసెస్ అయితే ఇప్పుడు పెట్టారు తెలుసా. అదేంటి అంటే 999 కాంబో ఆఫర్ అనేది వీళ్ళ దగ్గర మంచి ట్రెండింగ్ అనమాట, బాగా నడుస్తుంది ఆ 999 ఆఫర్ అనేది ఇప్పుడు. దాంతోపాటు ఎలా అంటే 10 సర్వీసెస్ ఇస్తున్నారనమాట మనకి, కేవలం 999 రూపాయలకి 10 సర్వీసెస్. హలో, సో ఇప్పుడే ఆయిల్ మసాజ్ అయితే కంప్లీట్ అయ్యింది. నిజంగా చెప్తున్నా, ఎంత రిలాక్సింగ్గా అనిపించిందంటే, ఈ బిజీ షెడ్యూల్స్లోని స్ట్రెస్తో ఉన్నప్పుడు లైక్ మీకు మంచి రిలాక్స్ అవ్వాలి అని అనుకుంటే డెఫినెట్లీ ఆయిల్ మసాజ్ అయితే చేయించుకోండి. సో నేనైతే కింగ్స్ అండ్ క్వీన్ సెలూన్ దగ్గర ఆయిల్ మసాజ్ పెట్టించుకున్నాను. చూస్తున్నారు కదా ఎంత బాగా చేశారంటే, నేను లిటరలీ పడుకుని పోయాను అనమాట. ఇప్పుడు నా ఫేవరెట్ ఫేషియల్ అనమాట. ఇంక ఈ ఫేషియల్ టైం అయితే ఇంకా చెప్పవసరం లేదు, ఫుల్ రిలాక్స్ అయిపోవచ్చు అనమాట. నిజంగా కళ్ళు మూసుకుని హ్యాపీగా మీరు ఇక్కడికి వచ్చేయచ్చు, నా మాట నమ్మి. వచ్చిన తర్వాత మళ్ళీ మీరే నెక్స్ట్ వీడియోస్లో కామెంట్ చేస్తారు, అక్క నిజంగా మీరు చాలా మంచి సెలూన్ మాకు సజెస్ట్ చేశారు అని చెప్పేసి. నిజంగా చెప్తున్నాను, డెఫినెట్లీ. ఎందుకంటే వీళ్ళు ఒకళ్ళు మించి ఒకరు చేస్తున్నారనమాట ట్రీట్మెంట్స్ అయితే. మసాజ్ కానివ్వండి, పెడిక్యూర్. ఈరోజు అయితే నేను పెడిక్యూర్, మసాజ్ అండ్ ఫేషియల్ చేయించుకుందామని వచ్చా. సో ఇప్పుడు ఫేషియల్ టైం కాబట్టి మొత్తం ఆర్నమెంట్స్ అన్నీ తీసేసి డ్రెస్ కూడా చేంజ్ చేసేసుకుంటాం అనమాట. అండ్ యాక్చువల్లీ మనకి డ్రెస్ కూడా ఇస్తారు కంఫర్ట్ ఉండడానికి. సో నేను ఆ క్లిప్పింగ్స్ అయితే నేను ఫేషియల్వి అయితే ఏం తీయను, ఎందుకంటే నేను రిలాక్స్ అవుదామని అనుకుంటున్నా.
దాని గురించి డీటెయిల్స్ అవన్నీ మీకు నేను వ్లాగ్లో కంటిన్యూ అవుతుంది కాబట్టి మీరు కూడా చెక్అవుట్ చేయండి, ఓకేనా. సో నేనైతే 999 సర్వీసెస్ తీసుకున్నాను. ఇందులో వచ్చేసి మనకి వైటనింగ్ క్లీనప్, హ్యాండ్స్ మసాజ్, బేసిక్ హెయిర్ కట్, బేసిక్ పెడిక్యూర్, నెక్ పాలిషింగ్, హెయిర్ వాష్, హెయిర్ కండిషనింగ్, హెడ్ మసాజ్, ఐబ్రోస్, అప్పర్ లిప్. సో డెఫినెట్లీ మీరు కూడా గ్రాబ్ చేయండి. అండ్ ఆల్సో ఇండిపెండెన్స్ డే స్పెషల్ ఆఫర్స్ కింద స్పెషల్ ఆఫర్స్ కూడా ఉన్నాయన్నమాట. లైక్ చెప్పాను కదా, స్మూత్నింగ్ అయితే ఫర్ జస్ట్ 3000 రూపీస్కే, అది కూడా August 11th నుంచి August 15th వరకు ఈ ఆఫర్ అయితే ఉంది. కాబట్టి ఎవరైనా గ్రాబ్ చేసుకోవాలనుకుంటే వెళ్ళండి. చాలా చాలా మంచి సర్వీసెస్ చేస్తారు అండ్ నాకైతే పర్సనల్గా చాలా ఇష్టం అనమాట. సో ఇక్కడ నేను మంచిగా ఫేషియల్ అయిపోయింది, హెడ్ మసాజ్ అయిపోయింది, ఇప్పుడు వాష్, పెడిక్యూర్, ఇట్లా అన్ని సర్వీసెస్ అయితే నేను చేయించేసుకున్నాను 999వి. అండ్ ఇంకా బ్రైడల్ సీజన్ కూడా మనకి మొదలైపోయింది కాబట్టి మీరు చక్కగా మేకప్స్ చేయించుకోవాలనుకున్నా వీళ్ళు హ్యాపీగా మంచిగా మేకప్ చేస్తారు, సారీ డ్రేపింగ్స్, ఎవ్రీథింగ్ ఇంకా అన్నీ అనమాట. సో మరి లేట్ చేయకుండా ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి. మొత్తం డీటెయిల్స్ అన్నీ మీకు నేను పెడతాను, వాళ్ళది ఇన్స్టాగ్రామ్ లింక్ కానీ కాంటాక్ట్ నెంబర్ ఎవ్రీథింగ్. సో నేను ఇంక ఇక్కడ ఐబ్రో షేప్ కూడా చేయించేసుకుంటున్నాను అనమాట. సో ఆఫ్టర్నూన్ వెళ్ళాను కదా, ఈవినింగ్ 4:30 వరకు మంచిగా సర్వీసెస్ అన్నీ ఓపికగా చాలా చక్కగా చేస్తారు, మంచిగా రిలాక్స్ అవుతాము, ఫుల్ స్ట్రెస్ ఫ్రీ అనమాట. సో ఒక్కసారి మీరు వీళ్ళ దగ్గర ఫేషియల్స్ అవి ట్రై చేయండి, మళ్ళీ మళ్ళీ వెళ్తారనమాట. ఇట్స్ కంపల్సరీగా నేను చెప్తున్నాను. సో ఇక్కడ అయిపోయింది మొత్తం అంతా కూడా. సో ఎంత మంచి రిజల్ట్ వచ్చిందంటే ఆఫ్టర్ 3 డేస్కి ఇంకా మంచిగా రిజల్ట్ అయితే వస్తుంది అనమాట. సో ఫైనల్లీ ఇంక ఇక్కడ అవి అంతా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నేను ఇంకా ఫుట్వేర్ షాపింగ్కి అయితే వెళ్తున్నాను అనమాట. ఇక్కడే కింగ్స్ అండ్ క్వీన్స్ పక్కనే మనకి జగదాంబ జంక్షన్లోనే కదా ఉంటుంది. సో ఫుట్ వాక్ అని చెప్పేసి ఉంటుంది అనమాట. సో కొత్తగా పెట్టారు ఈ స్టోర్. లాస్ట్ టైం కూడా మీకు నేను చూపించాను, నాకు పిల్లలకి తీసుకున్నాను కదా. సో అక్కడికే మళ్ళీ వెళ్ళాను. కొంచెం క్యాజువల్ వేర్, నేను ఎక్కువగా బయటికి అలా తిరుగుతూ ఉంటాను కదా, చెప్పులు తొందరగా అరిగిపోతాయి అనమాట. అండ్ దట్టు నాకు ఫుట్వేర్ అంటే చాలా ఇష్టం. ఎన్ని మోడల్స్ ఉన్నా కూడా అలా షాపింగ్ చేస్తూనే ఉంటాను అనమాట నేను. సో ఇప్పుడు నేను వేసుకున్న చూసాను కదా, ఆ మోడల్ ఒకటి తీసుకున్నాను. నాకు అది చాలా చాలా బాగా నచ్చింది. ఈసారి మరీ అంత హై హీల్స్, పాయింట్ హీల్స్ కాకుండా సింపుల్గా లైట్ దాంట్లో ఉండేవి. అండ్ ఇక్కడ నేను వేసుకున్న మోడలే ఇదిగోండి. ఇక్కడ కొంతమంది నన్ను అడిగారు, మీరు ఫుట్వేర్ ఎక్కడ తీసుకుంటారు, మోడల్స్ బాగుంటాయి అని చెప్పి. జగదాంబ ఇక్కడే తీసుకుంటాను అనమాట. వీళ్ళ దగ్గర 20% డిస్కౌంట్ కూడా ఇస్తారు. కిడ్స్ వేర్ ఉంటాయి, మెన్స్ వేర్, లేడీస్ వేర్, క్యాజువల్ డైలీ వేర్ నుంచి పార్టీ వేర్ వరకు, షూస్ టైప్ ఎవ్రీథింగ్ అన్ని చూడండి. పిల్లలు ఎంత మంచి బుజ్జి బుజ్జి మోడల్స్ ఉన్నాయో. మా వర్షకి, రితికాకి ఇక్కడే తీసుకున్నాను అనమాట. ఇప్పుడు సైజెస్ చిన్నవి అయిపోయాయి, వాళ్ళకి కూడా తర్వాత తీసుకెళ్ళి వాళ్ళ సైజ్ బట్టి చేస్తాను అనమాట. అండ్ నాకు ఈ మోడల్ కూడా ఎంత బాగా నచ్చిందో చూడండి. చాలా మంచి మోడల్స్ ఉన్నాయి. అసలు ఏం సెలెక్ట్ చేసుకోవాలో అర్థం అవ్వలేదన్నమాట. ఆ లైటింగ్స్కి అన్నిటికీ కూడా నాకు అన్ని చెప్పులు నచ్చేసాయి. దాని తగ్గట్టు నాది సైజు చిన్న సైజు అనమాట. సో తొందరగా దొరికేస్తే ఏ మోడల్ అయినా సరే. కొంతమందికి పెద్ద సైజులు ఉంటాయి కదా, 7, 8 సైజెస్ అయితే చాలా కష్టం దొరకడం. సో నాది చిన్న సైజే కాబట్టి సో చక్కగా ఏ మోడల్ అయినా ట్రై చేస్తాను. నేను ఫ్లాట్స్ అసలు వేసుకోను, ఎందుకంటే నాకు ఫ్లాట్స్ అస్సలు ఇష్టం ఉండదు అనమాట. అసలు అది వేసుకున్నట్టు ఉండదు ఇంకా చెప్పులు. సో అందుకనే ఇంకా షాపింగ్ అయిపోయి బొటిక్కి వెళ్ళిపోతున్నా. హలో, సో నేనైతే ఇప్పుడు బొటిక్ అయితే వచ్చేసాను అనమాట. వచ్చేసిన తర్వాత ఆన్లైన్ ఆర్డర్స్ వస్తే అవన్నీ కూడా ప్యాక్ చేస్తున్నాము. సో ఆన్లైన్లో ఆర్డర్ ప్లేస్ చేసుకున్న వాళ్ళకి బ్యాంగిల్స్ కూడా పంపిస్తున్నామని చెప్పాం కదా. ఈ విధంగా ఇదిగోండి, శారీతో పాటు బ్యాంగిల్స్ మేము ప్యాక్ చేసేస్తున్నాం అనమాట. సో మెటల్ బ్యాంగిల్స్ ఇస్తున్నాం, ఎందుకంటే ఆన్లైన్లో గాజులు ఇస్తే పగిలిపోతాయి కదా. సో కొంతమందికి ఏంటంటే మేము వీడియో పెట్టక ముందు ఆర్డర్ ప్లేస్ చేసిన వాళ్ళందరూ అడుగుతున్నారు, నెక్స్ట్ టైం మళ్ళీ షాపింగ్ చేసినప్పుడు పంపిస్తాం. సో ఈ విధంగా మెటల్ బ్యాంగిల్స్, సో ఇవి మేము ప్యాక్ చేసేసి నీట్గా కొరియర్ చేసి పంపించేస్తున్నాం అనమాట. అండ్ ఇక్కడికి వైజాగ్ స్టోర్లోకి వచ్చిన వాళ్ళకైతే గాజులు ఇస్తున్నాము, చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. అండ్ మేము కూడా చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. నిజంగా శ్రావణ మాసం కాబట్టి ఇస్తున్నాం అనమాట. నెక్స్ట్ మళ్ళీ మనది 10K అవ్వబోతుంది మధుస్ కలెక్షన్స్ ఇన్స్టాగ్రామ్ పేజ్. సో మంచి గివేవే అయితే ప్లాన్ చేస్తాం, చూడాలి ఎవరు విన్ అవుతారు ఏంటి, అసలు దాని రూల్స్ అవన్నీ కూడా మీకు నేను తర్వాత షేర్ చేస్తాను. సో 10K తొందరగా అయిపోవాలి, ఏంటో గిఫ్ట్స్ తెలుసుకోవాలనుకుంటే వెంటనే ఇన్స్టాగ్రామ్ పేజ్ ఫాలో అయిపోండి. సో ఇప్పుడైతే ఇంకా కస్టమర్స్ ఇప్పుడే వచ్చి వెళ్ళారు, షాపింగ్ అది కూడా చేస్తున్నారు. ఒక పక్క ఆన్లైన్లో కూడా ప్యాక్ చేస్తాం. అండ్ ఇవి నేను ఫుట్వేర్ తీసుకున్నాం అనమాట. మీకు నేను చూపిస్తాను ఏ ఫుట్వేర్ తీసుకున్నాను అనేది. నాకు చెప్పాలంటే చాలా చాలా ఇష్టం. సో చాలామంది నన్ను అడిగారు కూడా ఎక్కడ తీసుకుంటారు మీరు అని చెప్పి. ఈ మధ్య కాలంలో రీసెంట్గా నేను జగదాంబ దగ్గర ఫ్యాషన్ వాక్ అని చెప్పేసి మధుస్ బొటిక్ ఆపోజిట్లో ఉంటుంది. సో అక్కడ తీసుకుంటున్నాను అనమాట. రీజనబుల్ ప్రైజెస్,
డిస్కౌంట్ 20% డిస్కౌంట్ ఇస్తున్నారు. ఫ్లాట్స్ నుంచి హీల్స్ వరకు మంచి మంచి పార్టీ వేరు, డైలీ వేర్వి చాలా బాగుంటాయి అనమాట. సో ఎప్పుడైనా వైజాగ్లో ఉన్న వాళ్ళు ఒకసారి వెళ్ళి ట్రై చేయండి. ప్రమోషన్ కాదు, నేను ఎక్కడ తీసుకుంటున్నాను, చాలామంది నా ఫుట్వేర్ కూడా అడుగుతున్నారని చెప్పి షేర్ చేశాను అనమాట. నేను చూపిస్తాను, ఓకేనా. ఓవరాల్గా అలా ఒక 1800 ఎంతో అయ్యింది. 3 పేర్స్ తీసుకున్నాను అనమాట నేను. అండ్ నైట్కి మూవీ బుక్ చేసుకున్నాము. సో ఇప్పుడు కరెక్ట్గా టైం వచ్చేసి ఎంత అవుతుందంటే 8 o'clock అయ్యింది. 8 అయిందనమాట. సో నైట్కి మేము కమిటీ కుర్రోళ్ళు మూవీ బుక్ చేసుకున్నాము. బాగుంది, చాలా బాగుంది రివ్యూ అని చెప్పి విన్నాం కాబట్టి వెళ్తున్నాం. 10:40కి అనమాట షో. సో ఇది బొటిక్ క్లోజ్ చేసేసరికి 8:30, 8:49 అవుతుంది. టిఫిన్ తినేసి వెళ్తామన్నమాట. సో మీరు కూడా చూస్తూ ఉండండి, కంటిన్యూషన్ చేస్తాను బ్లాగ్. సో నా ఫుట్వేర్ కొత్తవి కలెక్షన్స్ అనమాట. చాలా ఇష్టం నాకు చెప్పులంటే. అది కూడా నాకు ఈ టైప్ చెమ్కీ టైప్ అంటే ఇంకా బాగా ఇష్టం. సో పార్టీ వేర్లో ఒక మోడల్ తీసుకున్నాను. ఇవి నాకు చాలా బాగా నచ్చాయి. ఈ మోడల్ నా దగ్గర లేదు. హీల్ కూడా చాలా సింపుల్ లైట్ హీల్ అనమాట. ఇది ట్రాన్స్పరెంట్గా వస్తుంది. ఇదైతే మనం మేనేజ్ చేయగలం. కుర్తీస్ మీద, డ్రెస్సెస్ మీదకి, సారీస్ మీదకి చాలా కంఫర్ట్ ఉంటుంది. అండ్ ఇదిగోండి, స్టోన్స్ కూడా ఏం ఊడిపోవు. నేను ఆల్రెడీ నా దగ్గర ఇంకొక 2 పేర్స్ ఉన్నాయి కొంచెం పార్టీ వేర్. సో ఇదొక పేర్ తీసుకున్నా. ఇది రోజ్ గోల్డ్ అనమాట. మీకు ఇక్కడ వీడియోలో ఎల్లో కలర్లో కనిపిస్తుంది కానీ ఇది రోజ్ గోల్డ్. సో ఇండివిజువల్ ప్రైజెస్ అయితే నాకు తెలీదు. నాకు ఓవరాల్గా డిస్కౌంట్ అయితే ఇచ్చారనమాట. అండ్ నెక్స్ట్ ఇదొక పేర్ తీసుకున్నా. ఇవి వెడ్జెస్ టైప్ చాలా బాగున్నాయి కదా ఇవి కూడా. సో ఇవి కూడా మనం రెగ్యులర్ యూస్కి యూస్ చేసుకోవచ్చు, ఏదైనా అకేషన్ పర్పస్కి కూడా బాగుంటాయి. అండ్ నెక్స్ట్ ఇది కొంచెం హై వెడ్జెస్ అనమాట. సో శ్రీధర్తో వెళ్ళేటప్పుడు పనికొస్తుంది నాకు ఇంత హీల్. ఈ టైప్ నేను శ్రీధర్తో ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు మాత్రమే ఇంత హీల్ క్యారీ చేస్తాను, తన హైట్ కాబట్టి. సో ఇవి నేను ఎక్కువగా తనతో బయటకు వెళ్ళేటప్పుడే ఇలాంటివి ప్రిఫర్ చేస్తాను. నార్మల్గా అయితే ఇవి యూస్ చేస్తాను అనమాట. సో ఇవి వచ్చేసి 1800 మొత్తం 3 పేర్స్ కూడా. ఏవి బాగున్నాయో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో ఇంక ఇప్పుడు మేము నైట్ డిన్నర్కి ఫుడ్ కోర్ట్కి అయితే వచ్చేసాము. వీకెండ్స్ కదా, సాటర్డే సండే అయితే ఫుడ్ కోర్ట్ అస్సలు ఖాళీ ఉండదు. ఈవినింగ్ నుంచి ఫుల్ క్రౌడ్ ఉంటుంది, అందరూ వస్తారు కదా. నార్మల్ డేస్లో అంత బిజీగా ఉంటుంది కానీ వీకెండ్స్లో చాలా క్రౌడ్ ఉంటారు. సో ఇక్కడ మేము కొత్తగా శంకర్ మామ అని చెప్పి తెలంగాణ స్పైసీ ఫుడ్స్ అనమాట. ఇవి అంటే స్పైసీ అంటే అంత కారం ఉండదు అనుకోండి. ఆల్రెడీ మేము ఇక్కడ 2 times ట్రై చేసాము. ఈసారి నెక్స్ట్ టైం మీ అందరికీ వీడియో తీయాలని చెప్పి డిసైడ్ అయ్యి అందుకే ఈరోజు బ్లాగ్లో షేర్ చేస్తున్నాను. వీళ్ళ దగ్గర చాలా బాగుంటుంది, ట్రై చేయండి. ఫుడ్ కోర్ట్కి వెళ్తే స్టార్టింగ్ ఎంట్రన్స్లోనే మీకు ఉంటుంది అనమాట. శంకర్ మామ ఫుడ్ కోర్ట్ అని ఉంటుంది చూడండి, స్పైసీ, తెలంగాణ స్పైసీ అనమాట. సో శ్రీధర్ వచ్చి చపాతీ తీసుకున్నారు. వీళ్ళు ఏంటంటే హోమ్ మేడ్ ఫుడ్స్ లైక్ ఉంటుంది అనమాట. ఇదిగోండి తెలంగాణ స్పైసీ హబ్. మనకి పాయ, మటన్, చికెన్, బోటి గోంగూర, తలకాయ ఇలా ఉంటాయి అనమాట. పూరి అయితే చిట్టి పూరీలతోని, అది కూడా వీటే, హోల్ వీటే వాడతారు, మైదాలు గట్టా వాడరు. సో ఇవన్నీ ఇగోండి కర్రీస్ ఆల్మోస్ట్ అయిపోయాయి. మేము వెళ్ళడమే 9:30 ఆ టైంకి వెళ్ళామన్నమాట. బగారా రైస్ ఒకటి ఉంటుంది. అంటే బగారా రైస్తో పాటు మీకు ఏ కర్రీ కావాలంటే ఆ కర్రీ మనం చూస్ చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి పొటాటో అండ్ శనగల కర్రీ అనమాట. సో అట్లా మొత్తం ఆల్ నాన్ వెజ్ అండ్ వెజ్ కర్రీస్ అయితే ఉంటుంది, ట్రై చేయండి. అండ్ బగారా రైస్ కూడా సూపర్గా ఉంటుంది అనమాట. సో ఆల్మోస్ట్ చెప్పాను కదా అయిపోయింది లాస్ట్కి. మేమైతే ఏం ఆర్డర్ పెట్టామంటే నేను బగారా రైస్ ఆర్డర్ పెట్టుకున్నాను. శ్రీధర్ వచ్చి చపాతీ పెట్టుకున్నారనమాట. చపాతీ విత్ చికెన్ తీసుకున్నారు తను. నేను బగారా రైస్ విత్ ఆలు అండ్ కాబూలీ చనా తీసుకున్నాను నేను. ఇంకా మంచిగా ఫుడ్ తినేసిన తర్వాత డెజర్ట్ కంపల్సరీగా ఉండాలి కదా. ఇక్కడ శ్రీధర్ ఏమో అప్సరా బాదం మిల్క్ ట్రై చేద్దామని చెప్పి తను ఇక్కడ అది తీసుకుంటున్నారు. నేను ఈ పాల్ ఐటమ్స్ పెద్దగా నాకు నచ్చవు, నేను తాగను పాలు రిలేటెడ్వి. కోవా అది వేసి మంచిగా బాదామ్స్ అవి వేసి ఇచ్చారనమాట. టేస్టీగా ఉందంట. రోజ్ మిల్క్లు అలాంటివి నేను తాగను. రసగుల్లాలు, అదే రస్మలైలు అలాంటివి ఉంటాయి కదా, అసలు పాలతో చేసేవి లిక్విడ్ లాగా ఉండేవి నాకు అస్సలు ఇష్టం ఉండదు. పరవన్నం అలాంటివి కూడా ఎందుకో తెలియదు మరి, అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇది ఉంటుంది కదా. సో నాకు అలా. సో ఇంకా తన కోసం అయితే ఇక్కడ అప్సరా బాదం మిల్క్ ట్రై చేశారు ఎవరైనా ఫుడ్ కోర్ట్లో. ఒకవేళ మీరు ట్రై చేసి ఉంటే ఏమైనా కొత్తవి రిలేటెడ్వి మీరు ఏమైనా సజెస్ట్ చేయండి. సో దట్ నెక్స్ట్ టైం మేము ట్రై చేస్తాం. మ్యాక్సిమం మేము అన్నీ ట్రై చేస్తాము. మాకు తెలియనివి మీరు ఒకవేళ ఎక్స్ప్లోర్ చేస్తే డెఫినెట్లీ కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇంకా నేను బాదం మిల్క్ తాగాను కదా, సో నా కోసం డ్రై ఫ్రూట్ లెస్సీ అయితే నేను ఆర్డర్ చేసుకున్నాను. డ్రై ఫ్రూట్ లెస్సీ చాలా బాగుంటుంది, సూపర్ యమ్మీగా ఉంటుంది కదా. సో ఇంకా నేను చక్కగా నా డెజర్ట్ నేను ఎంజాయ్ చేసేసి మేమైతే సాటర్డే కదా మూవీకి బుక్ చేసుకున్నాము. ఎవ్రీ వీకెండ్ ఏదైనా కొత్త సినిమా వస్తే వెళ్తాం, లేకపోతే లేదు. బట్ ఎలాగో కొత్త మూవీ రిలీజ్ అయింది. ఇది మన బీచ్ రోడ్లో వరుణ్ ఐనాక్స్ ఉంది కదా, అక్కడ బుక్ చేసామన్నమాట. ఇంతకీ ఏ మూవీయో తెలుసా? కమిటీ కుర్రోళ్ళు.
మస్ట్ అండ్ షుడ్గా వాచ్ చేయండి ఆ మూవీ. 90s కిడ్స్ జనరేషన్, 90s జనరేషన్ బాగా రిలేట్ అవుతుంది అనమాట. మూవీ అయితే మాత్రం బ్లాక్ బస్టర్ అనమాట. నాకు పర్సనల్గా చాలా బాగా నచ్చింది. సో నేనైతే 5 స్టార్ ఇచ్చేస్తాను. అంత బాగుంటుందన్నమాట మూవీ. లైక్ చిన్నప్పుడు మనం చేసే అల్లరి, ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేసేవి, అప్పట్లో ఈ మొబైల్స్ అట్లా ఉండేవి కాదు కదా, యూట్యూబ్లు, ఇన్స్టాలు అలాంటివి ఏమి ఉండేవి కాదు. చక్కగా ఫ్రెండ్స్తో ఆడుకోవడం, చైల్డ్హుడ్ మెమొరీస్, పేరెంట్స్తో స్పెండ్ చేయడం, ఇవన్నీ అంటే ఒక పల్లెటూరులో గోదావరి స్లాంగ్లోని చాలా బాగుంది అయితే సినిమా. నేనైతే ఇంకా చెప్పవసరం లేదు. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా మ్యూజిక్ కానివ్వండి, డైలాగ్స్ కానివ్వండి, ఓవరాల్గా మూవీ అయితే చాలా చాలా బాగుంది. మీరు తప్పకుండా వెళ్ళి వాచ్ చేయండి థియేటర్స్లోని. మీరు కూడా ఖచ్చితంగా కనెక్ట్ అవుతారు. మీ ఫ్రెండ్స్, ఈ స్కూల్ లైఫ్స్ ఇవన్నీ కూడా ఖచ్చితంగా మీ అందరికీ కూడా గుర్తొస్తుంది. వెళ్ళారా? ఒకవేళ వెళ్తే మాత్రం కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. వెళ్ళకపోతే మాత్రం ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో చక్కగా చూడాల్సిన మూవీ అనమాట. సో ఇంకా అయిపోయింది, మూవీ చూసేసి ఇంక ఇంటికైతే వెళ్ళిపోతున్నాం. ఎలాగో బీచ్ రోడ్ నుంచే కాబట్టి ఇంకా అలా బీచ్ చూసుకుంటూ వెళ్తున్నాం అనమాట. మా వీకెండ్ అయితే ఇలా గడిచింది. మీరు మీ వీకెండ్ని ఎలా ఎంజాయ్ చేశారో అనేది నాతో కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి. సో ఈరోజు వ్లాగ్ నేను ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే తప్పకుండా మరి మీరేం చేయాలి, యాజ్ యూజువల్గా ఒక లైక్ ఇచ్చేసి అలానే ఒక మంచి కామెంట్ పెట్టండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. పక్కనే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేసాను. బికాజ్ నేను ప్రతిరోజు వీడియోస్ అప్లోడ్ చేస్తాను కాబట్టి మీ వరకు నోటిఫికేషన్స్ వస్తే హ్యాపీగా వీడియోస్ చూసి ఎంజాయ్ చేయొచ్చు. రేపు ఒక మంచి వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్, హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసిన ప్రతి ఒక్కరికి వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. బాయ్.